ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ వైపు నొప్పి అనిపిస్తుందో గమనించండి, రైట్ సైడా లెఫ్ట్ సైడా. మీ రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్ దగ్గర ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే అది రొటేటర్ కఫ్ ఇంజరీయా ఫ్రోజన్ షోల్డరా తెలుసుకోవాలంటే మీ రైట్ హ్యాండ్ని ఇలా పిడికిలి బిగించి ఇలా దగ్గరికి ఇలా ఉంచండి. సో నడుముకి ఇలా టచ్ చేస్తూ ఉండాలి, దూరంగా పెట్టొద్దు, నడుముకి ఇలా ఉంచండి. మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇలా చేతికి ఇలా పెట్టండి. ఇప్పుడు మీరు మీ కుడి చేతిని ఇలా ఈ వైపు అంటే బయట వైపుకి మూవ్ చేయాలని ప్రయత్నం చేయాలి. మీ ఎడమ చెయ్యి ఏమో లోపలికి లాగుతున్నట్టుగా ప్రెజర్ చేయాలి, అంటే ఇలా లాగాలి. అంటే మీ కుడి చెయ్యి రెసిస్ట్ చేయాలి, ఎడమ చెయ్యి ఏమో లోపలికి లాగాలనుకుంటుంది, కుడి చేయమో బయటికి వెళ్ళాలి అని అనుకుంటుంది. అంటే అక్కడ మనం ఘర్షణ క్రియేట్ చేస్తున్నాం, రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ చేసేటప్పుడు మీకు కానీ ఇక్కడ పెయిన్ వస్తే అది రొటేటెడ్ కఫ్ ఇంజరీ అని అనుకోవచ్చు. సో చూద్దామండి. నేను జస్ట్ నా చేతిని పిడికలు బిగించాను, నా ఎడమ చేయిని ఇలా పట్టుకున్నాను, నా కుడి చేయిని అటువైపు తీసుకెళ్ళాలనుకుంటున్నా కానీ ఎడమ చేయితో పట్టుకొని లాగుతున్నా. ఇలా ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటే మీకు ఈ ప్రాంతంలో నొప్పి వస్తుందా లేదా గమనించండి. 5 నుంచి 10 సెకండ్ల పాటు ఇలానే ఉండండి, గమనించండి. ఇది పుల్ చేస్తూ ఉండండి, అది లాగుతూ ఉండండి. ఇక్కడ పెయిన్ వస్తుందా, సో మీకు రొటేటర్ కఫ్ ఇంజరీ ఉంది అనేది.